యోహాను సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, వినండి. యేసు ఒలీవ కొండలకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎద్దుకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. 7వ అధ్యాయం 53వ వచనం చదివితే, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యేసు ఒలీవ కొండలకు వెళ్ళెను. అంటే అంతకు ముందు రోజు రాత్రి మీటింగ్ జరిగింది. మీటింగ్ అయిన తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. యేసుప్రభుడు ఎక్కడికి వెళ్ళాడు? ఒలీవ తోటలకు వెళ్ళాడు. ఎందుకు? ప్రార్థన చేయడానికి. ఆయన పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. మనం చాలామంది మనస్ఫూర్తిగా ప్రార్థన చేయటం లేదు. ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో చేసే ప్రార్థన చేయటం లేదు. కాబట్టి మన సమస్యలు తీరటం లేదు, మన బంధకాలు ఊడటం లేదు, మనం అడిగిని దొరకటం లేదు. మనల్ని పట్టి పీడిస్తున్న సాతానుని బంధించలేకపోతున్నాం. మీరు ఏమొచ్చినా రాకపోయినా మీకు ప్రార్థన చేయటం నేర్చుకోండి. యేసు ప్రభు తన శిష్యులకి ప్రసంగాలు నేర్పించలా, చర్చిలు కడతను నేర్పించలా, మరొకటి నేర్పించలేదు. కానీ ఏం నేర్పించాడు? శిష్యులకి ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన చేసే క్రైస్తవుని చూస్తే సాతాను బెత్తరబోతాడు. ప్రార్థించే వారి మధ్యకి సాతాను జొరబడలేడు. ప్రార్థన అనేది ఒక కంచెలాగా ఉంటుంది మన ఇంటి చుట్టూ, మన జీవితాల చుట్టూ. కుటుంబ ప్రార్థన చేసుకోండి, బిడ్డలతో కలిసి ప్రార్థన చేయండి, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయండి. భార్యాభర్తలు కలిసి అన్ని పనులు చేసుకుంటారు, తింటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ప్రయాణాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది ఏదో సిగ్గుపడతారు భర్తతో ప్రార్థన చేయడానికి, భార్యతో ప్రార్థన చేయడానికి ఏదో చిన్నతనం అనిపించుకుంటారు. కాదు, అదే గొప్ప ఆశీర్వాదం. భార్యాభర్తలు ఇద్దరు చేతులు పెట్టుకొని ప్రార్థిస్తే, ఇద్దరు మోకరించి ప్రార్థిస్తే, ఇద్దరు ఒకరితో ఒకరు ఏకీభించి ప్రార్థిస్తే బిడ్డల జీవితాల్లో, కుటుంబ జీవితంలో ఆశీర్వాదము, దీవెన ఉంటుంది. యేసు ప్రభు ప్రార్థించండి అని చెప్పేవాడే కాదు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించడానికి, శరీరాన్ని జయించడానికి, సాతానుని బంధించడానికి, సాతాను బంధకాలలో ఉన్న మనుషుల్ని విడిపించడానికి ప్రార్థన చేసేవాడు. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్తే ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే అందరూ జాగ్రత్తగా వింటూ ఉంటే అకస్మాత్తుగా కొంతమంది పరిచయులు, శాస్త్రులు ఒక ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని లాక్కొచ్చి ప్రసంగం అందరూ వింటుంటే, ఆయన చక్కటి మాటలు చెప్తుంటే ఆయన ముందు అమ్మాయిని పడేసి, ఏమి వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది, ఎలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది, మీరేం చెబుతారో చెప్పండి అన్నాడు. ఏంటండి, వ్యభిచారం చేసిన వాళ్ళకి ఏం శిక్ష అంట? రాళ్లతో కొట్టి ఎవరు చంపాలి తెలుసా? వాళ్ళ నాన్న వచ్చి ముఖం మీద ఉమ్మేయాలి, ఊరు బయటకు తరమాలి, అందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేయాలి. కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఆ చట్టం ఉంది. ఒక విధంగా మంచిదేమో అనిపిస్తుంది. ఏంటంటే అలాగ ఒకరందరిని కొడితే ఇంకొకళ్ళు వ్యభిచారం చేస్తారా? మన దేశంలో చూడండి, చిన్న పిల్లల్ని మానభంగాలు చేస్తున్నారు, రేప్ చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. భయంకరంగా మృగాల కంటే నీచంగా సమూహంగా కలిసి అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు పట్టుకుంటారంటారు, వాయిదాలు అంటారు, రేప్ అంటారు, మాప్ అంటారు. ఏంటండి, అది అడగకముందే మరొక చోట మరొకళ్ళు వ్యభిచారం విస్తరించిపోతుంది. ఈ రోజున ఇది వ్యభిచార తరం అని పిలువబడుతూ ఉంది. మనుష్యుడు చేసే ప్రతి పాపము దేహానికి వెలుపట ఉంది. కానీ వ్యభిచారం చేసేవాడు, జారత్వం చేసేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. దేవుడు మనకు శరీరం ఇచ్చింది దేవుని కొరకు కానీ సాతాను కొరకు కాదు, వేశ్యల కొరకు కాదు,
అపవిత్రపరచుకోవడానికి కానే కాదు. ఈయన చేసిన తప్పేనా కాదా? వ్యభిచారం చేస్తుంటే పట్టుకొచ్చారు. ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపమంటావా అని ప్రభుని అడిగారు. ఆయన శోధించాలని అడిగాడట. ఒకవేళ యేసు ప్రభు అయితే రాళ్లతో కొట్టి చంపేయండి అని అంటే, నువ్వేం ప్రేమ కలిగిన వాడివయ్యా, దయ కలిగిన వాడివయ్యా, కనికరం కలిగిన వాడివయ్యా అని ఆయన మీద నేరం మోపుదామని చూస్తున్నాడు. ఒకవేళ పోన్లే పాపం వదిలేయండి అంటే, నువ్వేమి నీతి కలిగిన వాడివి, నువ్వేమి పరిశుద్ధుడివి, ఇలాంటి వదిలేస్తే దేశమంతా పాడైపోదా అని ఆ వంకను కూడా నేరం మోపటానికి. మరి ప్రభు ఏం చెప్పాడు? రాళ్లతో కొట్టమన్నాడా, కొట్టొద్దన్నాడా? ఏం చెప్పాడండి? మీలో పాపము లేని వాడెవడో, ఆమె పాపి, ఆమె తప్పు చేసిందని తీసుకొచ్చారు కదా, మీలో పాపం లేని వాళ్ళు ఎవరో మొదట రాయండి అని నేల మీద వ్రేలితో ఏదో రాసుకుంటున్నాడంట. ఇసుక మీద ఏం చేస్తాడు? నేల మీద రాస్తా ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు చేసిన తప్పు మనం చేయలేదు కాబట్టి మనం మంచోళ్ళము, వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు. నువ్వు తప్పు చేసింది నీకు తప్పులా కనిపించలేదు, ఎందుకంటే పక్కోళ్ళ తప్పు నీకు పెద్దగా కనిపిస్తుంది, నీ తప్పేమో నీకు చిన్నగా కనిపిస్తుంది. ఎవరి తప్పులు వాళ్ళు ఒప్పుకుంటే ప్రపంచంలో పోలీసు వాళ్ళు కానీ, కోర్టులు కానీ, జైళ్ళు కానీ అక్కర్లేదు. కానీ మనకున్న బుద్ధి ఏంటంటే, మన తప్పు మనం ఒప్పుకోము సరిగదా, ఇతరుల తప్పులను పట్టి వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటుంటాం. యేసు ప్రభు దీనికి పరిష్కారం చెప్పాడు. ప్రతిసారి ఒక మనిషిని నువ్వు ఏలెత్తి చూపిస్తున్నప్పుడు ఏంటంటే, మనం ఏలు పెట్టేట చూపిస్తానట, 3 ఏళ్ళు ఎక్కడ చూపిస్తున్నాయి? మరి నీ సంగతి ఏంటి? నువ్వు వాళ్ళు తప్పు అంటున్నావు, మరి నీ సంగతి ఏంటి? ఇదిగో ఈ చేయి ఎక్కడ చూపిస్తుంది? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీ సంగతి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఏలు పెట్టి చూపించినప్పుడల్లా ఈ విషయాన్ని మనం గ్రహిస్తే ఇతరుల మీద నేరాలు మోపటం మానేస్తాం. చాలామంది తల్లిదండ్రులకి గొడవలు వస్తుంటాయి. యవనస్తులైన బిడ్డల్ని అప్పుడప్పుడే మీసాలు వస్తుంటాయి చూడండి, కుర్రోళ్ళకి అప్పుడప్పుడే కొంచెం పెద్దరికంలోకి వెళ్తారు చూడండి. 13, 14, 15, 16, 17, 18, 19 అనేది టీనేజ్ అంటారు. ఆ సమయంలో వారు చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు. ఆ శరీరంలో తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు. వాళ్ళు ఏంటో కొత్తవి చూడాలి, కొత్తవి అనుభవించాలి, కొత్తగా జీవించాలి అని ఒక ఆపోజిట్ సెక్స్ మీద, అబ్బాయిలకు అమ్మాయిలకి, అమ్మాయిలకు అబ్బాయిల మీద ఒక విధమైన ఆకర్షణ కలుగుతుంది. అవి స్వభావికంగా దేవుడు పెట్టినవే. కానీ అవి సరైన ఛానల్లో సరైన విధంగా వాడడం వలన వాళ్ళు తప్పైన నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో తల్లిదండ్రులకి తెలిస్తే ఏం చేస్తారు వాళ్ళు? ఎరా అమ్మాయితో మాట్లాడుతున్నావుట, తాట తీసేస్తా, ఫీజు కట్టను అంతే, నేను చెప్పిన మాట వింటావా లేదా? బుద్ధులేనోడా, సిగ్గులేనోడా, దరిద్రుడా, చెడబుట్టావరా నా కడుపున, పోయి చావరా అంటాడే. కానీ ఏంటండి, ఒక్కసారి ఆ తండ్రి, నేను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా నాన్నని అట్టేడిపించాను, మా నాన్న నేను ఎలా ఇసికించాను అని అర్థం చేసుకొని అవతల వ్యక్తిని తిడితే ఎట్టుండదు మన తిట్టు? మారదా? ఒరేయ్ ఎవరికి కలనరా, నేను అలాగే చెడిపోయాను రా, బుద్ధి తెచ్చుకున్నాను రా, లేకపోతే నా బతుకేమైపోయేదరా, తప్పుటడుగులు వేయకురా, తప్పుడు పనులు చేయకురా అని ప్రేమతో చెప్తాడు, అనుభవంతో చెప్తాడు. ఇవాళ మనం ఎవరినన్నా దిద్దాలంటే ముందు మనల్ని మనం దిద్దుకోవాలి. ఇతరుల తప్పులు పట్టుకోవాలనుకున్నప్పుడు మన తప్పులు ముందు చూసుకోవాలి. యేసుప్రభు చెప్పిన పాఠం అదే. మనం సమాధానంగా ఈ లోకంలో ఉండాలంటే, మనం ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకోకుండా ఉండాలంటే, క్రీస్తు యొక్క మనసు కలిగిన వారిగా ఉండాలంటే మొదట మన తప్పులు మనం తెలుసుకోవాలి. ఆయన నేల మీద వంగి వ్రేలుతో ఏంటో రాస్తున్నాడంట. ఏం రాసుంటాడంటారు? ఏం రాశాడు? దేవుడు వ్రేలుతో రాసింది ఏంటి తెలీదా? 10 ఆజ్ఞలు. చూడండి, నిర్గమకాండం 32:16. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. మోషే రాసుకోలేదు,
మిగిలినంతా మోషే రాసుకున్నాడు. ఆదికాండం, నిర్గమకాండం, లెవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాలన్నీ ప్రభు చెప్తుంటే రాశాడు. కానీ 10 ఆజ్ఞలు మాత్రం ఎవరు రాశారు? ఆయన చేత్తోటే రాశాడు. ఎంతమందికి 10 ఆజ్ఞలు తెలుసో చేసి చూపించండి. అది పాత నిబంధన అండి, కొట్టేశారండి, మనకు అక్కర్లేదండి అంటున్నారు. తీసేయడానికి వీలు లేదండి. దేవుని వాక్యము నిరంతరము నిలుస్తుంది. ఎంతమందికి తెలుసు 10 ఆజ్ఞలు? కొంతమందికి తెలియదంట. మీ పిల్లలకు గంటరా పట్టించండి. నిర్గమకాండం 20వ అధ్యాయం. మొదటిది, నేను తప్ప వేరొక దేవుడిని నీకు ఉండకూడదు. 2, దేని స్వరూపమును చేసుకునే దానికి నువ్వు సాగిలపడకూడదు. 3, నీ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. 4, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలను. 5, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించవలను. 6, నరహత్య చేయకూడదు. 7, వ్యభిచరించకూడదు. 8, దొంగిలికూడదు. 9, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. 10, నీ పొరుగువానిదైన దేనిని ఆశించకూడదు. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. దేని స్వరూపం చేసుకుని నువ్వు సాగిలపడకూడదు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. నరహత్య చేయకూడదు. వ్యభిచరించకూడదు. దొంగిలికూడదు. అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. నీ పొరుగువానిదైన దేనిని నీవు ఆశించకూడదు. ఇది రాస్తున్నాడు అక్కడ. ఆమె ఈ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరింది. ఏం చేసింది ఆమె? వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞ మీరింది. ఆయన రాస్తున్నప్పుడు ప్రతివాడు తొంగు చూస్తున్నాడు. బైబిల్ రాయబడింది, ప్రతి వారు మనస్సాక్షి చేత గద్దించబడి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు రాళ్ళు పడేసి జారుకున్నాడు. ఎందుకు? నేను కూడా పాపినే, నేను కూడా ఆజ్ఞాతిక్రమం చేశాను. నేను వ్యభిచరించలేదు కానీ దొంగిలించాను. నేను దొంగిలించలేదు కానీ నరహత్య చేశాను. నేను నరహత్య చేయలేదు కానీ నేను అబద్ధ సాక్ష్యం చెప్పాను. నేను అబద్ధ సాక్ష్యం చెప్పలేదు కానీ పక్కవారి కొన్న వాటిని ఆశించాను. నేను వేటిని ఆశించలేదు కానీ నా ప్రభువుని నేను ఆరాధించలేదు. నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను కానీ నా తల్లిని తండ్రిని సన్మానించలేదు. ఇందులో ఏది చెయ్యకపోయినా, మనకి మెడలో గొలుసులు ఉంటాయి చూడండి, చంద్రహారాలు ఉండేవి పూర్వకాలం, రింగులు. ఆ రింగుల్లో ఒక్క రింగు తెగిపోయింది అనుకోండి, అన్ని రింగులు గట్టిగా ఉన్నాయి, ఒక్క రింగు తెగిపోయింది, అది మెడలో ఉంటుందా? ఉంటుందా అండి? నువ్వు 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ మీరినా నువ్వు ఆజ్ఞాతిక్రమం అనే తప్పును చేస్తున్నావు. 1 మార్కులో పోయిందండి అంటుంటారు, విన్నారా కుర్రోళ్ళు? ఎంతలో పోయిందండి? 1 మార్కులో. చూడండి, మనం అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నాం. నీకు ధైర్యం లేక, నీకు డబ్బు లేక, నువ్వు కొన్ని తప్పులు చేయలేదేమో కానీ నీకు కూడా డబ్బు వచ్చిందంటే నువ్వు కూడా ఏం చేస్తావు? వాళ్ళు చేసినట్టే చేస్తావు. ఏంటంటే ప్రతి వాడు పాపానికి బానిసే. అందుకే మనం ఇతరుల తప్పులు చూసినప్పుడు వాళ్ళని విమర్శించడం మానాలి, వారిని తీర్పు తీర్చడం మానాలి. తీర్పు తీర్చకడి. నువ్వు ఇతరులను తీర్పు తీరిస్తే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చుట నా పని అన్నాడు ప్రభు. కాబట్టి ఈ రోజున మన ఇళ్లల్లో గొడవల కారణం ఏంటంటే, భార్య తప్పులు భర్త చెప్తాడు, భర్త తప్పులు భార్య చెప్పుద్ది. ఇద్దరు వాదించుకుంటారు, ఒక్కళ్ళు తగ్గించుకోరు. ఏమవుద్ది? ఆ కుటుంబం విడిపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. నువ్వు దేవుని బిడ్డవైతే సహించుకుంటావు, ఓర్చుకుంటావు, క్షమిస్తావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకొను. ప్రభు అన్న వెంటనే ప్రతి ఒక్కరూ మనస్సాక్షి చేత గద్దించబడి వెళ్ళిపోయారు. ఒకసారి రండి మళ్ళీ అక్కడికి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 8వ వచనమండి. మరలా వంగి నేల మీద ఏదో వ్రాయిచుండను, వారు ఆ మాట విని అన్న తర్వాత ఒకటేసి కింద రాశారు చూడండి. మనస్సాక్షి చేత గద్దించబడిన వారై పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి
వెళ్ళిపోయాడు. అంటే మనస్సాక్షి ఉంది మనకి. ఎంతమందికి మనస్సాక్షి ఉందో చేయి చూపించండి. ఏంటి మెల్ల చూపిస్తున్నారు? ఇప్పుడు నిద్రలేస్తుందా? కొంతమంది మనస్సాక్షి నిద్రపోతూ ఉంటుంది, కొంతమంది మనస్సాక్షి కోమాలోకి వెళ్ళిపోయింది, కొంతమంది మనస్సాక్షి చచ్చిపోయింది, కొంతమందికి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుందట. మన సాక్షి మనం తప్పు చేస్తున్నప్పుడు ఎదుటోళ్ళు చెప్పకముందే మన మనస్సాక్షి మనకి చెబుతుంది, నువ్వు చేసే తప్పు అని నీ మనస్సాక్షిని నువ్వు హెచ్చరిస్తూ ఉంది. నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేసేది తప్పని. నువ్వు వ్యభిచారం చేస్తున్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు అటు ఇటు చూస్తారు? ఎందుకు తలుపులు వేసుకుంటారు? ఎందుకు లైట్లు ఆర్పుకుంటారు? వాళ్ళ మనస్సాక్షి ఘోష పెడుతుంది, తప్పు తప్పు తప్పు. చాలామంది ఈరోజు మనస్సాక్షికి లోబడతలేదు, మనస్సాక్షిని దుఃఖపరుస్తున్నారు. మనస్సాక్షి చెప్పుతుంది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు చెప్పుద్ది. నువ్వు ఇంకా వినిపించుకోకపోతే ఇక మనస్సాక్షి పనిచేయదు. ఇప్పుడు కారులో వెళ్ళే వాళ్ళందరూ బెల్ట్ పెట్టుకోవాలి అనే చట్టం వచ్చింది. ఆ బెల్ట్ పెట్టుకోకపోతే ఆ కారులో శబ్దం వస్తాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్లన్నీ బెల్ట్ పెట్టుకోలేదు నువ్వు. అబ్బా బెల్ట్ పెట్టుకోవాలంటే కష్టంగా ఉందయ్యా, పెట్టుకోవాలా అన్నాను మొన్న ఓ బ్రదర్ తోటి. అంటే పర్లేదండి, కాసేపు అరిసి ఊరుకుంటుంది అన్నాడు. కాసేపు ఏం చేస్తుంది? 5 నిమిషాలు కుయ్యి అంటది, పోతే పరా చస్తే చావరా అని వదిలేస్తారు అన్నమాట. ఇంకది ఇక చెప్పదు. మన మనస్సాక్షి కూడా అంతే. ఏంటండి, నీకు హెచ్చరిక ఇస్తుంది, నువ్వు లోబడకపోతే ఇక నీ మనస్సాక్షి చెప్పదు. తాగుబోతాడు, మనస్సాక్షి పనిచేయటం లేదు. మొదటిసారి తాగినప్పుడు చూడండి, మూతి ముడుచుకుంటాడు, మనిషి దాక్కుంటాడు, మస్కా కొట్టాలని చూస్తాడు. ఆ తర్వాత నేరుగానే వస్తాడు, తాగానే ఏం చేస్తావు అంటాడు. చూడు ఏమైపోయింది? అది మనస్సాక్షి తెలియటం లేదు, సిగ్గు లేదు, భయం లేదు. ఎందుకంటే మనస్సాక్షి చచ్చిపోయింది. మనస్సాక్షి చచ్చిపోయిందంటే మనిషికి చాలా ప్రమాదం అండి. ఘోరమైన పాపంలో చిక్కుకుపోతాం మనం. కొంతమందికి మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుందట. మా అమ్మగారికి 8 మంది పిల్లలు. 8 మంది పిల్లల్ని పెంచాలంటే ఈ రోజుల్లో తల్లులకు అర్థం కాదు అది. ఎంత కష్టపడేవాళ్ళు. ఇప్పుడులా కుక్కర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్రిడ్జులు, ఏంటంటే మైక్రో ఓవెన్స్ ఇవన్నీ ఏం లేవు. పొతరాలు వేసి రుబ్బాలి, గారెలు వేయాలంటే ఏంటంటే దంచాలి, కారాలు అన్నం ఉండి వార్చాలి. ఎంత కష్టపడేది. 8 మంది పిల్లలు అందరు సంవత్సరం తేడా ఓరికి ఏడిపిస్తుంటారు. మమ్మీ అమ్మ 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 అమ్మ, ఒకళ్ళు ఈ పక్క, ఒకళ్ళు ఆ పక్క, ఒకళ్ళు ఈ పక్క. అరే ఒకడ్రా, అలాగే చేయకండి, వినకపోతే మా అమ్మ అట్లకాడ పొయ్యిలో పెట్టాను కాలుస్తాడు రాయ్ అనేది అనమాట. అట్లకాడ పొయ్యిలో పెడితే ఎర్రగా అవుతుంది కదా వినపది. కాలుస్తాను అని ఒక్కోసారి చూపించేది. వాత పెడతా అంటే అప్పుడు ఓడిపోసేవాడు. మహాతల్లి చాలాసార్లు అట్లకాడ కాల్చింది, కానీ మాకు ఒక్కరికి కూడా వాత పెట్టలా. ఏంటండి, కానీ కొంతమంది తల్లులు ఇంక ఎంత చెప్పినా వినకపోతే వీడికి వాత పెట్టాల్సిందే అని పెట్టారనుకో, ఆడు ఏడుస్తాడు, మళ్ళీ నూనె పోస్తుంది, మళ్ళీ కట్టుద్ది, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ అదే తప్పు చేశాడు అనుకో, అరే మళ్ళీ వాత పెడతానంటే సరే పెట్టమ్మా, పిల్లోడికి ఎందుకు ఒళ్ళంతా వాతలు పెడతాం అని పెట్టిన చోటే పెట్టింది అనుకోండి, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెట్టింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెట్టింది. ఒక 5-6 సార్లు అయిన తర్వాత వాత పెడతారంటే పెట్టకబా. ఏమైంది? మొద్దుబారిపోయింది. అక్కడ స్కిన్ మొద్దుబారిపోయింది కాబట్టి నొప్పి తెలియదు. ఇంకా అది వాత వేయబడిన మనస్సాక్షి. చూడండి, పొద్దున్న తాగొస్తాడు, సాయంకాలం ప్రార్థన చేస్తుంటాడు. మీ ఇంట్లో ఉన్నాడు అట్లాంటి ఆయన? ఏంటో అయ్యా అందరూ మారుకుంటున్నా, ఆయన నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, క్షమించయ్యా నేను ఎప్పుడు తాగనయ్యా అంటే నువ్వు అనుకుంటావు మా ఆయన మారిపోయాడబ్బా హల్లెలూయా అనుకుంటా. మళ్ళీ 2వ రోజు సాయంత్రం మళ్ళీ ఊక్కుంటూ వస్తాడు, మళ్ళీ ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తాడు. ఇంకేమైపోయింది వాళ్ళకి? అది అలవాటు అయిపోయింది అంతే. ప్రార్థన చేయటం అలవాటు అయిపోయింది, ఆడవటం అలవాటు అయిపోయింది, పాపం చేయటం కూడా అలవాటు అయిపోయింది. అదే వాత వేయబడిన మనస్సాక్షి. ఇంకా వాళ్ళని ఎవ్వరు మార్చలేరండి, ఎవ్వరు మార్చలేరు. కొత్తగా వచ్చే వాళ్ళని, కొత్తగా యేసు ప్రభువుని ఎరిగిన వాళ్ళు,
దేవుని వాక్యం విని గసగసలాడతారు కానీ వాక్యం విని 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 ఉన్నోళ్ళు మనసాక్షి ఏమైపోయింది తెలుసా? మొద్దుబారిపోయింది. ఏసన్న గారు ఒక కథ చెప్పేవారు. నేను చాలా చోట్ల మీటింగులు తిరిగాం గ్రామాల్లో. ఒకప్పుడు ఏంటంటే ఒక సాకిరే బండ ఉంటుంది కదా ఊరు బయట, ఆ బండ కింద కప్పలు ఉన్నాయంట కొన్ని. ఆ కప్పల్లోకి ఎలాగో కొత్త కప్ప వచ్చి చేరిందంట అక్కడికి. ఈ చాకలోడు వెళ్ళి బాత్తాడు కదా బండకేసి గుడ్డలు ఉతకడానికి. ఇట్లా కొట్టగానే పాత కప్పలన్నీ గప్చిపడి కూర్చున్నాయి. కొత్త కప్ప అబ్బో అని ఎగిరిపడిందంట. పాత కప్పలు అన్నాయంట, ఎందుకలా కంగారు పడతావు, ఏం పర్వాలా, ఆ చప్పుళ్ళు విని నువ్వేం భయపడకో. ఆయన వస్తాడు, గంట సేపు కొట్టుకుంటాడు, పోతాడు. మేము ఎక్కడే సంవత్సరాల తరబడి ఉన్నాం, ఏం జరగల. ఏంటంటే కొంచెంసేపు చెవులు మూసుకుంటే చాలు, అంతే. మళ్ళీ మనం హాయిగా ఉండొచ్చు. ఏంటండి ఆ పాస్టర్ గారు వస్తారు, గంట సేపు ప్రసంగం చేసి పోతాడు. ఈయన నువ్వు అంతే ఓరికి నేను పాపిన ఆయన అనుకో, నేను అది మానేస్తా ఇది మానేస్తా మారిపోతాను అనుకో, ఏం పర్వాలేదు. కాసేపు కూర్చో, మంచి భక్తులా కూర్చో. మళ్ళీ పోయి నీ ఇష్టం వచ్చినట్టు బతుకో. కొత్తగా యేసుప్రభు గురించి మొదటగా వాక్యం వినేవాళ్ళు వాక్యం వినగానే అవునయ్యా నేను పాపినయ్యా, అయ్యో ఎంత గొప్ప దేవుడు అయ్యా, 10 పైసలు ఖర్చు అక్కర్ లేకుండా, దక్షిణ ఇవ్వక్కర్ లేకుండా, బలులు ఇవ్వక్కర్ లేకుండా నా పాపాన్ని క్షమిస్తానంటున్నావు, ఎంత గొప్ప దేవుడైనా అని వాళ్ళు ప్రభువు నమ్ముకుంటున్నారు. నీకేమో ప్రభు ప్రేమ ఏమైపోయింది, అలవాటు అయిపోయింది. అపాయం సుమాది, చాలా అపాయం. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుండదు కానీ నీవు మృతుడవే. చచ్చి బతుకుతున్నారు ఈ రోజున చాలామంది. పైకి భక్తి గల వారి వల్ల జీవిస్తారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు. అందరూ మనస్సాక్షి చేత గుచ్చబడ్డారు. మనస్సాక్షికి మళ్ళీ ఎప్పుడు జీవం వస్తుందంటేనండి, మొద్దుబారిపోయిన మనస్సాక్షి కానీ, చచ్చిన మనస్సాక్షి కానీ, నిద్రించే మనస్సాక్షి కానీ ఎప్పుడు ఉజ్జీవించబడద్దంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు మన మనస్సాక్షి తట్టి లేపబడుతుంది. నీ వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగును. అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన వారమే ఉండగా ప్రభువు మనల్ని తిరిగి లేపాడు. అందుకే అలాంటి వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకురండి, దేవుని వాక్యం వినేటట్టు చేయండి, మోకాళ్ళుని ప్రార్థించేటట్టు చేయండి. మీరు ఎంతసేపు వాక్యం విన్నారన్నది ఒక విషయం, వాక్యమైన తర్వాత మీరు ఎలా ప్రార్థించారన్నది మరో విషయం. మీరు మోకరించి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఏంటి? పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మనల్ని ఒప్పింపజేస్తే మనం అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనకి జీవం వస్తుంది. ఒక చచ్చిపోయినోడు గుండెల మీద 30 కేజీలు పెట్టి ఒరే ఎంత బరువు ఉందని అడిగారు అనుకో, ఏం చెప్తాడాడు? 50 కేజీలు పెట్టి ఒరే ఇప్పుడైనా తెలుస్తుందా బరువు అన్నామనుకో, ఏం చెప్తాడాడు? 50 కేజీలు గుండెల మీద ఉండగా వాడికి ప్రాణం వచ్చిందనుకో, ఏం చెప్తాడాడు? ఏం చెప్పడా? గుండెల మీద 50 కేజీలు పెట్టున్నప్పుడు ప్రాణం వచ్చిందండి, ఎంతో ఉన్నట్టుంది అంటాడా? అరే ఎవరో చచ్చిపోతాడు, బరువు పెట్టారు, చచ్చిపోతారు, ఊపిరాడతలేదు అరవడా? అరవడండి. అదే పశ్చాత్తాపం అంటారు. ప్రభు సన్నిధిలోకి నేను బాగున్నానని వచ్చేవాడు దేవుని ఆత్మ వారిని ఉజ్జీవింపు చేసినప్పుడు, వారిలోనికి జీవం వచ్చినప్పుడు, ఉజ్జీవం కలిగినప్పుడు వారి పాపాలు ఎంత ఘోరమైనవో, ఎంత పాపంలో ఉన్నాడో అని తెలుసుకొని చిన్నపిల్లలు ఏడిచినట్టు ఏడుస్తారు. ఈ రోజున ఉజ్జీవం చూడటం లేదండి క్రైస్తవ సభల్లో, ఉజ్జీవం చూడటం లేదు. పరిశుద్ధాత్ముడు అంటున్నారే కానీ, స్వస్థతలు అద్భుతాలు అంటున్నారే కానీ పశ్చాత్తాపం కనబడటం లేదు. మెడ్రాసులో మాకు చిన్న సంఘం ఉంది. ఒకప్పుడు గొప్ప ఉజ్జీవం రగులుకుంది. ఆ ఉజ్జీవం వచ్చినప్పుడు కింద కూర్చున్న గోను పట్టలు వేసుకొని కూర్చునేవాళ్ళు. గోను పట్టలు అన్నీ తడిసిపోయాయండి. ఇలా ఏడ్చి కళ్ళమ్మని నీళ్ళు వచ్చి గోను పట్టలన్నీ తడిచిపోయే అంత పశ్చాత్తాపం వచ్చేది. తాగుబోతులు మారేవాళ్ళు, దెయ్యాలు పెట్టిన వాళ్ళు విడిపించబడేవారు,
విరిగిపోయిన కుటుంబాలు ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు పట్టుకొని పోటీపడి క్షమాపణలు అడుక్కొని సమాధాన పడేవారు. మామ అల్లుళ్ళు ఒకరి వాసన ఒకరు గిట్టకుండా బతికినోళ్ళు, ఒకరి దగ్గరకు ఒకళ్ళు వెళ్ళి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నాదే తప్పు మామ అంటే, నాదే తప్పు అల్లుడా అంటే, అది చూడటానికి ఎంత అందంగా ఉండేదో, కుటుంబాల్లో ఎంత సమాధానం వచ్చేదో. అది ఉజ్జీవం. వచ్చినోళ్ళు వచ్చినట్టే మీటింగ్ నుంచి వెళ్ళిపోతే, విన్నవాళ్ళు వాక్యాన్ని విన్నట్టే వెళ్ళిపోతే అక్కడ జీవం లేదు, మనస్సాక్షి లేపబడలేదు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనస్సాక్షి గుచ్చబడాలి, గుచ్చబడుతుంది. వాళ్ళందరూ ప్రభువు మీద తప్పు మోపటానికి వచ్చారు, కానీ మనస్సాక్షి గద్దించినప్పుడు ఒకరి వెంట ఒకరు అందరూ వెళ్ళిపోయారు. మీ తప్పులు తెలుసుకొని వెళ్ళిపోతారో, వాటిని ఒప్పుకొని నూతన జీవితాన్ని జీవిస్తారో మీ ఇష్టం. నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి, ప్రభువా నేను దొంగని కాదులే అనుకుంటున్నానే కానీ నేను ఇతరుల వస్తువులను ఆశిస్తున్నానయ్యా, బాలో దురాశ ఉన్నది నాయన, నాలో వ్యభిచార కార్యాలు ఉన్నాయ్యా, నేను వ్యభిచారం చేయటం లేదే అనుకుంటున్నానే కానీ నా ఆలోచనలన్నీ చెడిపోయాయ్యా. మంచి ఆలోచనతో ఒక స్త్రీని, ఒక పురుషుడిని చూడలేకపోతున్నా. నా హృదయంలో కామాత్రం ఉందయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నేను ఎవరిని కత్తులతో పడవలేదు, కానీ నా హృదయంలో ఇతరుల మీద పగ పెట్టుకున్నాను, కోపం పెట్టుకున్నాను. సహోదరుని చూచి ద్రోహి అన్నవాడు నరకాగ్నికి పాత్రుడు అన్నావు కదా, నా తప్పు నాకు కనబడుతుందయ్యా. నాలో ఉన్న ఈ ద్వేషం తీసేయి, ఈ అసూయ తీసేయి తండ్రి, ఈ శరీరాశలు తీసేయి నాయన. పరిశుద్ధమైన జీవితం నాకు దయచేయి. నా హృదయంలో సాతానుడు ఉన్నాడయ్యా, నా హృదయంలో దురాలోచనలు ఉన్నాయ్యా, నా హృదయంలో పాపం గూడు కట్టుకొని ఉందయ్యా. అయ్యా ఈరోజు నన్ను కడుగు నాయన, నా హృదయమును నీ మందిరంగా చేసుకో తండ్రి. నా హృదయంలోనికి రా యేసయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలు చూడు నాయన. ఎవరి గుండెల్లో నుంచి ఏ మూలుగు వస్తుందో, ఎవరి నోట్లో నుంచి ఏ ప్రార్థన వస్తుందో, ఎవరి జీవితంలో ఏ కొరత ఉన్నదో, ఎవరు ఎట్టి స్థితిలో ఉన్నారో బాగా ఎరిగిన దేవా, మమ్మల్ని ఎరిగిన యేసయ్యా నీకు వందనాలు. మా జీవితాన్ని ఎరిగిన దేవా నీకు వందనాలు. మా భవిష్యత్తును ఎరిగిన దేవా నీకు వందనములు. మా గతాన్ని క్షమించే దేవా నీకు వందనాలు. నేను నీకు శిక్ష విధించను, నేను నిన్ను క్షమిస్తున్నాను. సమాధానంగా వెళ్ళు, ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకు అన్న మాట మా మనసులో దాచుకోవడానికి సహాయం చేయి. నీ మాటకు వణకటానికి మాకు సహాయం చేయి. నీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయ్యా. ఇక్కడ ఎవరైనా తాగుబోతులు ఉంటే, ఇక్కడ ఉన్న వారి విశ్వాసుల ఇళ్లల్లో తాగుబోతులుండి కలవరాలను కలుగు చేస్తుంటే, నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి తాగుబోతును విడుదల చేయించున్నాము తండ్రి. వారు ప్రేమించిన ఆ తాగుడు అసహించుకున్నట్లుగా వారి స్వభావాన్ని మార్చున. ఎంతోమంది ఇంకా వారి జీవితంలో నిరుత్సాహంతో ఉండి చచ్చిపోదామనే ఆలోచనలతో ఉన్నవారు ఈ రాత్రి నిరీక్షణ పడడానికి సహాయం చేయి. నేను చావును బ్రతికిన దేవుని కార్యాలు వివరిస్తాను. నా స్థలంలో నా కొరకు యేసుప్రభు మరణించాడు కనుక నేను ఆయన సాక్షిగా జీవిస్తాను అని తీర్మానం చేసుకుని వెళ్ళడానికి సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
Thank you.